ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో వైసీపీ నాయకులు 30 కంటైనర్లలో భారీ మొత్తంలో నగదుని తరలించేందుకు సిద్ధమయ్యారా? కేంద్ర బలగాలు వైఎస్ఆర్సీపీ నాయకులకి భారీ షాక్ ఇచ్చాయా? ఆ భారీ కంటైనర్లను కేంద్ర బలగాలు పట్టుకున్నాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది భారీ మొత్తంలో 30 కంటైనర్లలో నగదుని తరలించేందుకు చెన్నై ప్రయత్నం చేశారని, కానీ కేంద్ర బలగాలు వారి ప్రయత్నాన్ని అడ్డుకొని ఆ 30 భారీ కంటైనర్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా ఒక వార్త బయటకు వస్తున్న నేపథ్యంలో ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? అదే కనుక నగదు అయ్యి ఉంటే ఈ పాటికి దాని గురించి విస్తృతంగా అందరికీ అందుబాటులోకి వచ్చి ఉండేది. రెండోది ఏంటంటే 30 కంటైనర్లో నగదు తరలిస్తున్నారంటే ఎంత ధనమో మనం లెక్క పెట్టాల్సిన అవసరం లేదు ఈ పరిస్థితుల్లో. అంటే వాళ్ళ దగ్గర లేదని కాదు, ఉండొచ్చు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ దగ్గర అంత ధనం, అందులో ఎలాంటి సందేహం ఏమీ లేదు. అంటే ఒక ఎంపీ స్థానానికే 300 కోట్లు అంటున్నారు. కాబట్టి జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటూ ఉంటే ఇక్కడ ఇప్పుడు కేంద్రం ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి కేంద్ర బలగాల దగ్గర కదా దొరికి నేను చెప్పని అనుకుంటున్నారు. అది కనుక నిజమైతే ఈ పాటికి అన్ని మాధ్యమాల్లో దాని గురించి చర్చ ఉండేది. మరి అది ఏంటనేది ఇంకా ఓపెన్ చేసి ఎక్కడా చూడలేదు. కాబట్టి ఒకవేళ అది నిజమైనా కాదైనా మనకు ఎట్లా తెలుస్తుంది అనేది ఇప్పుడు వాళ్ళు గనక దాని గురించి ఇప్పుడు కేంద్ర బలగాలు వివరణ ఇవ్వకుండా మరి దాన్ని గనక వదిలేస్తే మాత్రం నిస్సందేహంగా అనుమానపడాల్సిన విషయమే. ఇది వదిలేస్తే మాత్రం ఎలయ్యే పట్టుకొని కనుక అంటే వదిలేస్తే ఇప్పుడు దాకా అనుకున్నట్టుగా భారతీయ జనతా పార్టీ వీళ్ళకి సహకరిస్తున్నట్టే కేంద్ర ప్రభుత్వం. లేదు నిజంగా దాంట్లో నగదు ఉంది పట్టుకున్నారు అంటే ఎక్కడ ఏంటనేది మరి ఇప్పుడు దాని మీద కనుక విస్తృతమైనటువంటి పరిశోధన చేసి ఎవరి ద్వారా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఉంటాయి కదా, పలానా నుంచి బయలుదేరినాయి పలానా ప్రదేశం నుంచి అని చెప్పని అవి వచ్చినాయి కనుక అయితే అది వీళ్ళకి సంబంధించింది కనుక అయితే మాత్రం ఇప్పుడు వీళ్ళు ములిగా నక్క మీద తాడికాయపడ్డట్టు పరిస్థితులు ఇప్పుడే అధ్వానంగా ఉంటే అంటే ఈ ధనం అంటే ఓడిపోతున్నానని నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇచ్చిన ధనాన్ని ఇట్లా తరలిస్తున్నారని చెప్పి భావించాల్సి వస్తుంది. ఓకే, అంతే కదా కృష్ణ గారు. అంటే బీజేపీ పెద్దలకి జగన్మోహన్ రెడ్డికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పటివరకు కూడా అన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి బీజేపీ పెద్దలకు మద్దతు ఇస్తూనే ఉన్నారు డైరెక్ట్గా. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో వీళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కనుక ఒకవేళ డబ్బు తరలిస్తూ ఉంటే దాన్ని నిజంగా కేంద్ర బలగాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తాయా? అదే ఇప్పుడు ధర్మసంధి అందుకే కదా చెప్పింది మీకు నేను. ఇప్పుడు దాంట్లో ఏముంది అని చెప్పని మనకి ఇది మిద్దంగా తెలియకుండా మనం ప్రస్తుతానికంటే ఊహాగానాలే కదా ఇవి. ఆ ఊహాగానాలకి తెరదించాలి అంటే దాంట్లో ఏముండయి, ఎందుకు పట్టుకున్నారు, ఒకటన్నా సరే తెరిచి దాంట్లో ధనం ఉందా లేకపోతే నిజంగా సరుకే వెళ్తుందా ఓకే అని చెప్పి తెలిస్తే కదా మనకి దాని గురించి వివరాలు అనేది. ఇప్పుడైతే ఊహాగానాలే కదా. అంటే ఇంకొక వార్త కూడా వస్తుంది సార్, ఇప్పటికి టీడీపీ జనసేన కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా చేరబోతుంది. భారతీయ జనతా పార్టీ రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోబోతుంది అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు ఇక్కడ సర్వే రిపోర్ట్స్ను కూడా మోదీ గారికి అందజేశాయి. సో రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి దిశగా అడుగులు వేస్తున్నారు కాబట్టి ఆయనకి చెక్ పెట్టేందుకు ఇటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఉండొచ్చా అంటే కృష్ణ గారు అందుకే మీకు ఉదాహరించాను నేను. అక్కడ సార్ నిజంగా కనుక అక్కడ దాని అంశమే కనుక ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని కేంద్ర బలగాలు ఇబ్బంది పెట్టాలనుకుంటే నిజంగా దాంట్లో ఏ ఉండే ఈ పార్టీకి బహిర్గతం అయ్యాయి కదా. ఓకే, ఇప్పుడు ఇది వచ్చి 1 గంటన్నర 2 గంటలు అవుతుంది కదా రమారమి. మరి అన్నప్పుడు దీని గురించి బయటికి రావాలి అంటే ఈ పాటికి ఆ ధనమే కనుక ఉంటే పోయినసారి ఎక్కడికో వెళ్తూ ఉంటే అది రిజర్వ్ బ్యాంక్ అయినా కూడా పట్టుకొని పెద్ద హడావుడి చేశారు కదా. అవును, మరి అన్ని కంటైనర్లో వెళ్తుంది అంటే అది రిజర్వ్ బ్యాంక్ ధనం అయి ఉండాలి, లేకపోతే ఇట్లాంటి తరలించే ధనం అన్న అయి ఉండాలి. అంటే మరి 2 రకాలుగా ఆలోచించాలి. నిజంగా అంత ధనం అనేది అది సార్ 30 కంటైనర్లు అంటే ఎన్ని వందల కోట్లు దాంట్లో ఉండాలి, లేకపోతే ఎన్ని వేల కోట్లు ఉండాలి? లక్షల కోట్లు. కానీ అది అంత ఇప్పుడు ఇవాళ పరిస్థితుల్లో అంత సాహసం చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. కానీ అది ఏదో మొత్తానికి కావాలని దాని గురించి ప్రచారం చేస్తున్నారా? ఓకే, ఇది మిద్దంగా మనకి వాస్తవం అంత మాత్రం ఇప్పుడు ఎన్నికలు ఉన్న సమయంలో వాళ్ళు ఏదంటే ఇక్కడే ఖర్చు పెట్టుకుంటారు కదా.
ఇక్కడి నుంచి తరలిస్తున్నారు అంటే అది వేరే వాళ్ళకి ఏమన్నా అందజేస్తున్నారా ఇక్కడ ధనాన్ని ఇప్పుడు దాకా ఇక్కడ దాచి, లేకపోతే మిగిలిన రాష్ట్రాలకు వీళ్ళే పంపిస్తున్నారా పెద్దల ఆశీస్సులతోటి? అంటే ఇంకొకటి కూడా వస్తుంది సార్, ఈ కంటైనర్లన్నీ కూడా కడప నుంచి తిరుపతి మీదుగా చెన్నై వెళ్ళబోతున్నాయి. సో చెన్నై వెళ్ళే దారిలోనే కేంద్ర బలగాలు వీటిని పట్టుకున్నారు అనేది కూడా ఒక సమాచారం అంతూ ఉంది. అదేదండి, అది చూశాను నేను. అంటే అందుకే నేను అంటుంది, ఇప్పుడు అది కనుక అయితే మాత్రం అంత ధనం అనేది ఇప్పుడు అందరూ అనుకున్నట్టుగా ఓటమి అనేది వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్న దాన్ని మరి చెన్నై నుంచి మరి ఏ విదేశాలకు తరలిస్తున్నారు అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ఇందాక మీరు అన్నట్లుగా ఆర్బీఐకి సంబంధించిందో లేకపోతే బ్యాంకులకు సంబంధించిందో అయితే ఈ హైదరాబాద్ నుంచో లేకపోతే బెంగళూరు నుంచో లేకపోతే చెన్నై నుంచో ఇట్లా ఈ కొన్ని మార్గాల్లో వెళ్ళే అవకాశం ఉంది. కానీ కడప నుంచి ఆర్బీఐకి సంబంధించినటువంటి నగదుని తరలించే అవసరం ఉంటుందంట. అంత డబ్బు ఎందుకు ఉంటుందండి ఆర్బీఐ వాడు? ఏమన్నా అక్కడ ముద్రణాలయం ఉందా ఏంటి? లేదు కదా. అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అందుదాకా అంటే కొన్ని ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, లేకపోతే కొంతమంది చెప్పేదాని ప్రకారం చూసుకుంటా ఉంటే అది ఇడుపులపాయ నుంచి అని చెప్పని అంటున్నారు. నిజంగా అక్కడి నుంచి అనేది అంటే బ్యాంకులకు సంబంధించిన డబ్బు అయితే కాదు. నిజంగా అదే కనుక ధనం అయితే, ధనం ఉన్నదాన్ని ఆ వాహనాలు తీసుకెళ్తున్నాయి కనుక అంటే మాత్రం ఇది మురిగే నక్క మీద తాటికే పడ్డట్టు. అది కనుక బహిర్గతం అయితే కనీసం పోటీ చేయడానికి అభ్యర్థులు ఉండరు, వీళ్ళు పోటీలో అర్హులు కూడా కారు, ఇకన ఎవరు ముందుకు కూడా రారు. గతంలో కూడా నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ఒక ట్రక్ ఇలాగే హల్చల్ చేసింది. ఇవన్నీ అంటే నిజమని అయితే నేను అనుకోను. ఒకవేళ నిజంగా అయితే మాత్రం ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఉపయోగం కదా ధనం పట్టుకుంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. మరి దాన్ని బట్టి ఎంత ధనం ఆంధ్ర రాష్ట్రంలో దోపిడీ జరిగింది, ఎంత ధనం విదేశాలకు తరలి వెళ్తుంది, లేకపోతే ఎంత ధనం ఇతర రాష్ట్రాలకు వెళ్తుందని చెప్పి అప్పుడు లెక్కలు వస్తాయి బయటికి. చెన్నై తీసుకెళ్ళి ఏం చేస్తారు సార్ అసలు? ఒకవేళ అంటే నిజంగా వైఎస్ఆర్సీపీ నాయకులే ఆ 30 కంటైనర్లలో భారీ మొత్తంలో నగదుని తరలింపిస్తున్నారు అనేది కనుక వాస్తవం అయితే అంత పెద్ద మొత్తాన్ని చెన్నై పంపించే దేశాలకు తరలిస్తున్నారని అనుకోవాలి. ఈ మధ్యలో దీవుకి వెళ్ళి వచ్చారు కదా, ఓకే, ప్రసారం అయింది కదా, అదే నిజం అనుకో. మరి ఎన్నికలకి అవసరమైన ముడి సరుకు అది ఇక్కడే ఉంటుంది. అంటే ఇది అంటే ఇక్కడున్న ముడి సరుకు కాక ఇంకా అంటే ఎంత మొత్తంలో అవినీతి జరిగి ఉంటుంది అనేది ఇక దానికి లెక్కలు అంతూ పొంతే ఉండదు. ఒక మద్యంలోనే కొన్ని లక్షల కోట్లు, 1 లక్ష కోట్ల రూపాయల దాకా మద్యం అమ్మకాలు జరిగినాయి. దాంట్లో ఎంత ఉందనేది ఇప్పటికి కూడా అర్థం కాలేదు కదా. ఇసుక చాలా ఒకటనేది కాదండి. అంటే ఏదో కావాలని చెప్పని వైఎస్ఆర్సీపీ పార్టీని అందరూ ఇట్లా అంటున్నారని చెప్పి అంటున్నారు, కానీ అంతకంటే ఎక్కువే జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో. అది మాత్రం వాస్తవం. ప్రజల్ని అలాగే ఒకటేనే కాదండి, గాలికి అవకాశం లేక వదిలేశారు, కానీ లేదంటే అవకాశం ఉంటే గాలిని కూడా దోసుకునేవాళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.